గిరిజన కళలు సాంప్రదాయాలకు చిన్నారులకు పరిచయం చేసేందుకు హైదరాబాద్లో ట్రైబల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మాసబ్ ట్యాంక్లోని ట్రైబల్ మ్యూజియంలో ఏప్రిల్ 28వ తేదీన మొదలైంది. ఈ నెల 7 వరకు జరుగుతుంది. 60 మందికి పైగా చిన్నారులు గిరిజన కళలు, సంస్కృతి తెలుసుకుంటున్నారు. గిరిజన కళాకారులతో ఇంటరాక్టివ్ సెషన్ కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. ట్రైబల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సమ్మర్ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలు మనతో పాటు ఉన్నారు. మరి ఈ డిఫరెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ని నేర్చుకోవడం వారికి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, ఎంతో ముద్దుగా కూడా వాళ్ళందరూ కూడా ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే వేస్తున్నారు. హాయ్ మా, నీ పేరు? మై నేమ్ ఇస్ సమృద్ధి. సమృద్ధి ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ గ్రేడ్. సో నీకు ట్రైబల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సమ్మర్ క్యాంప్ ఉందని ఎలా తెలిసింది? అంటే వీళ్ళు మా స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్కి ఇస్తే వాళ్ళు స్కూల్ క్లాసెస్లో మెసేజ్ పెట్టారు. నేను టీచర్ ఏమైనా సమ్మర్ హాలిడేస్లో వర్క్ ఇచ్చిందని చూస్తుంటే ఇది ఉంటే మమ్మీకి చూపిస్తే జాయిన్ చేస్తారన్న, మీరు వెళ్తారా అంటే ఎస్ అంటే మా మమ్మీ జాయిన్ చేసింది. ఓకే, సో ఈ బ్యాంబూ మీద ఈ కలరింగ్, ఈ డిజైన్ ఇదంతా వేసింది నువ్వేనా? అవును, కొంచెం అక్క వాళ్ళు హెల్ప్ చేశారు. ఓకే, సో చాలా బాగుంది. ఇక్కడ మనకి చాలా రకాల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్తో పాటు డెలిషియస్ ఫుడ్ కూడా పెడుతున్నారు కదా. నార్మల్గా నువ్వు స్నాక్స్ అంటే ఏం తింటూ ఉంటావు? లైక్ నేను స్నాక్స్ అంటే అప్పుడప్పుడు చిప్స్ తింటాను, ఏదన్నా అలా తింటాను. కానీ ఇక్కడ మనకి హెల్దీ ఫుడ్ పెడుతున్నారు కదా స్నాక్స్ లాగా. ఈరోజు మనం చూసాము, మనకి అలసందలు లాంటివి పెట్టారు, అదేవిధంగా బబ్బర్లు లాంటివి పెట్టారు, అండ్ లడ్డూలు కూడా ఇస్తున్నారు. సో ఎలా అనిపిస్తోంది, ఎలా ఉన్నాయి ఈ స్నాక్స్ అన్నీ? చాలా టేస్టీగా ఉన్నాయి, నేను ఎప్పుడూ తినలేను. సో నేను తిని చూస్తే ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి, ఇంకా తినాలనిపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ ఈస్ నైస్. బాగుందా? ఓకే, సో మిగతా పిల్లలతో కూడా ఒకసారి మాట్లాడదాము. హాయ్ మా, నీ పేరు? హర్షిత. నువ్వే క్లాస్ చదువుతున్నావు? క్లాస్ 10th క్లాస్ చదువుతున్నావు. సో ఈ ట్రైబల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సమ్మర్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్ ట్రైబల్ ఆర్ట్స్ గురించి తెలుసుకోవడం ఎలా అనిపిస్తోంది? Actually, I love knowing about tribals అనమాట. So with a special interest, I got into it. యాక్చువల్లీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్పెషల్గా ట్రైబల్స్ వచ్చే ప్రతి థింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి బట్ మోర్ ఇంట్రెస్టింగ్ ఎవ్రీడే. అవును, అంటే మనకి నార్మల్గా ట్రైబల్కి సంబంధించిన ఒక పర్సన్ వచ్చి మీతోటి వాళ్ళ కల్చర్ గురించి, వాళ్ళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నారు కదా. సో అది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తోంది? అలా లాంగ్వేజెస్ బట్ డిఫరెంట్, అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. అంటే మన లాంగ్వేజ్కి వాళ్ళ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఉండిద్ది. వాళ్ళ యాన్సిస్టర్స్ గురించి, వాళ్ళ గురించి, వాళ్ళు ఎలా నేర్చుకున్నారు అన్నీ చెప్తుంటే అది నేర్చుకునేదానికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇట్లాంటి ఒక బ్యాంబూని నువ్వు హోల్డ్ చేయడము, దీని మీద కలరింగ్ చేయడము, ఇట్లాంటి ఒక డిజైన్ చేయడము, సో ఇదంతా ఫస్ట్ టైం కదా. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మరి? లైక్ బిఫోర్ అయితే నో ఐడియా అబౌట్ ఇట్. వాళ్ళు చూపించి, వాళ్ళు చెప్పి, వాళ్ళు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అండ్ రాద్దాం కన్నా యాక్టివిటీ చేసి నేర్చుకోవడం ఇస్ డిఫరెంట్ కదా. సో ఇది అయితే ఇంకా ఈజీ లెర్నింగ్. ట్రైబల్కి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ని తెలుపుతూ సమ్మర్ క్యాంప్ నిర్వహించాలని ఎందుకు అనిపించింది? ఈ సంవత్సరం మనము కొత్తగా ఇది స్టార్ట్ చేసాము, 9 రోజుల కార్యక్రమంగా. దీనిలో పెయింటింగ్ ఒకటే కాదు, వాళ్ళ క్రాఫ్ట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బ్యాంబూ క్రాఫ్ట్ ఎట్లా చేయాలనేది మనము అరేంజ్ చేసాము. అట్లాగే లంబాడీస్ ఎంబ్రాయిడరీ ఉంటుంది, వాళ్ళది మిర్రర్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ ఫెమిలియర్ ఉంటుంది. కాబట్టి ఆ ఎంబ్రాయిడరీ వర్క్ చేసే లంబాడీ ఉమెన్ని పిలిపించి వాళ్ళని మన పిల్లలకి నేర్పించడం జరిగింది. బీట్ వర్క్ నేర్పించాము. అట్లానే ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ మనకి గురుకులం ఆధ్వర్యంలో, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం ఆధ్వర్యంలో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ కాలేజ్ ఉంది సిరిసిల్లాలో. సో ఆ ఫ్యాకల్టీని, ఆ స్టూడెంట్స్ని కూడా పిలిపించాము. వాళ్ళ ద్వారా కూడా మన పిల్లలకి టెక్నిక్స్ ఎట్లా అనేది కూడా నేర్పిస్తూ ట్రైబల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ని నేర్పించాలన్న ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ చూస్తే మన గిరిజన కళలను వీళ్ళు తెలుసుకోవడంతో పాటు ఇక్కడ మీరు ఏవైతే నార్మల్గా పిల్లలకి స్నాక్స్ ఇస్తున్నారో ఇవి కూడా మనం గ్రామాలలో చేసుకునేవి. మీకు అందరికీ తెలుసా అండి, అందరు కూడా పిల్లలు చిప్స్, బర్గర్స్ ఇటువంటి వాటికి స్నాక్స్ అంటే వాళ్ళకి అదే ఆలోచన వస్తుంది. లేదు అంటే పునుగులు, బోండాలు ఇట్లాంటివి వస్తాయి. కానీ మనకి ట్రైబల్కి స్పెషల్ ఫుడ్ ఉంది, హెల్తీ ఫుడ్ ఉంది. వాళ్ళు ఎందుకు అంత హెల్తీగా ఉంటారు విలేజెస్లో, గిరిజన విలేజెస్లో ఉన్న వాళ్ళు అనేది తెలియజేయడం కోసం అనేసి మనకి మీకు అందరూ రీసెంట్గా వినే ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ దాకా రీచ్ అయింది మొహవా లడ్డు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? నేను బిర్సాయిపేట్, నా విలేజ్ బిర్సాయిపేట్ కొలంగూడ, మండల్ ఉట్నూరు, డిస్టిక్ ఆదిలాబాద్ మేడం. అన్న మీ గిరిజన కళ ఏంటి అన్న? ఇక్కడ చిన్నపిల్లలకు మీరు ఏం పరిచయం చేశారు? నేను వీళ్ళకు బాంబూ ఫ్లవర్స్, అట్లానే పెన్నుల స్టాండ్కి సంబంధించినవి,
అట్లానే మన నిర్మల్ కోయ బొమ్మలు వుడ్ క్రాఫ్ట్ని కూడా తీసుకొచ్చి పరిచయం చేయడం జరిగింది మేడం. డిఫరెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ తెలుసుకోవడము, వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది అనేది అయితే ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లలు పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలు చెప్తున్నటువంటి మాట. వీడియో